పుట్టుకతోనే స్వల్ప అంగవైకల్యంతో జన్మిస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ బాలల ఆరోగ్య కేంద్రం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నారాయణ స్వామి సూచించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వంకరకాళ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఇలాంటి లోపాలు ఎందుకు వస్తాయి, దానివల్ల ప్రమాదం ఉందా వంటి అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ డిఏసి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉండేటువంటి వాటిని ఎర్లీగా డయాగ్నోస్ చేసేసి వాటిని మేనేజ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో డిఏసి ఏర్పడింది. ఒక 1 month బ్యాక్ ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాము. ఇక్కడ హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వటం అటువంటిది. ఇప్పుడు ఈ క్లబ్ సర్జరీ జరిగినటువంటి దాదాపు 20 మందికి ఇక్కడ జరిగింది. వీళ్ళని వివిధ స్పెషాలిటీ హాస్పిటల్లో మన డిఏసి మేనేజర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు, సరైన వైద్యం సకాలంలో ఇస్తున్నందుకు, ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా బాగా పనిచేసి నీడీ పర్సన్స్కి అందరికీ కూడా సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నారాయణ స్వామి మాట్లాడుతూ, సర్వజన ఆసుపత్రిలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అది స్వల్పకాల వ్యవధిలోనే సరిచేయవచ్చని సూచించారు. అయితే పుట్టిన వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్థో విభాగంలో ఇందుకు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన పిల్లలకు డీబీ స్ప్లిన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు, ఆర్థో విభాగం వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నారాయణ స్వామి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. ఈరోజు ప్రపంచ డిఫెక్టివ్ మంత్, అంటే పుట్టుకతో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించమని సెంట్రల్ గవర్నమెంట్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ప్రోగ్రామ్ని, ఈ మంత్ని అవగాహన మంత్గా ఏర్పాటు చేసుకొని మనము ప్రతి డిఫెక్ట్ మీద, మనకు పుట్టుకతో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈ మంత్ అంతా అవగాహన ఇస్తున్నాము. ఈరోజు వీటిలో భాగంగా వంకర పాదాలు, వీటిపైన వీళ్ళకు ఏమేమి సర్వీసెస్ ఇచ్చాము, ఎలా నెక్స్ట్ కంటిన్యూషన్ ఇస్తున్నాము, తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ సర్వీసెస్ అన్నిటి మీద వీళ్ళకి అవగాహన, మళ్ళీ ఇక్కడ మేము చేయించడమే కాదు ఫిజియోథెరపీ, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాటి కంటిన్యూషన్ ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళకి అవగాహన కల్పించాలని ఈరోజు మనం ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు డిఐసి నందు ఏర్పాటు చేసుకుంటున్నాము. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనకు ఈ ప్రోగ్రాంలో పుట్టుకతో లోపాలంటే దాదాపు కన్ను, ముక్కు, చెవి, పెదవి, నడుము, కాలు, గుండె, ఇవన్నిటికి కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. చాలా రకాల ఆపరేషన్ లక్షల్లో కూడుకున్న కూడా ఫ్రీగానే చేయిస్తున్నాము గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో. సో ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఒక గుండెకి ఆపరేషన్ అంటే 6-7 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. చెవికి ఆపరేషన్ అంటే ఒక సింగిల్ చెవికి 6-7 లక్షలు అంటున్నారు. అలాగే మేము హీరింగ్ ఎయిడ్స్ కూడా ఈ మధ్య ఇచ్చాము పిల్లలకి, అది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అలాగే మనం బెరా టెస్ట్ బయట 3-4 వేలు వసూలు చేస్తారంటున్నారు, నాకైతే తెలియదు. అది మనం ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. ఈ డిఐసి నందు మనకు జరిగే పిల్లలకి జరిగే ఆపరేషన్లు అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కింద ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు దాదాపు 6 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఉచితంగా పిల్లలందరూ కూడా అందిస్తున్నాం ఈ సర్వీసెస్. పుట్టిన వయసు నుంచి 19 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలు, బాలబాలికలందరూ సర్వీస్ ఇస్తున్నాం. ఈ కంటి మెల్లకన్ను కూడా మనం నార్మల్ చేయిస్తున్నాం. సో ఇదంతా కూడా ఫ్యూచర్లో ఎస్పెషల్లీ కాస్మెటిక్ పర్పస్, ఈ ఆడపిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, అందరూ కూడా చేయించుకోవచ్చు 19 years వరకు. సో ఈ ప్రోగ్రాం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జరుగుతుంది, అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది పుట్టపర్తి, నేను ఇక్కడే డెలివరీ అయ్యాను. మా బాబుకి ACTY వచ్చింది, ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాను. 6 కట్టలు వేశారు, మళ్ళీ ఆపరేషన్ చేసి 1 month తీసేసి కుట్టిప్పేసి షూ వాడమన్నారు. షూ కంటిన్యూ చేస్తాను. షూ రికవర్ అవుతాను, బాగుంది. ఇప్పుడు 10 months బాబుకి. గవర్నమెంట్ అందరికీ సిబ్బందికి ధన్యవాదాలు.